ఏసన్న గారి కాడికి వచ్చి, ఏసన్న భక్తుడు మీ అందరికీ తెలుసు. ఏసన్న గారికి ఒక ఆయన ప్రార్థన చేసుకునే టైంలో వస్తున్నాడంట. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఆ ఏసన్న గారు మీరు ఉన్నారా అని. ఉన్నానయ్యా అంటే, లేదు నీతో మాట్లాడదామని అన్నాడు. సరే చెప్పు, బాధ కదా, విశ్వాసి కదా అని చెప్పి ఆయన మాట్లాడినాడంట కూర్చోబెట్టి. చెప్పాయంటే ఒక్కడ పనికి వచ్చేది లేదు, లేదంట. ఏసన్న గారు పరిశుద్ధాత్మతో దేవుని మహిమలో వాడబడుతున్న దైవజనుడు కదా. ఆయన ఏం అనలేక సైలెంట్గా ఆ వచ్చినోడితో మాట్లాడి పంపించాడంట. తెల్లారి వచ్చాడంట, 3వ రోజు వచ్చాడంట, 4వ రోజు వచ్చాడంట. 4-5 రోజులు ఇసుకుపోకుండా ప్రార్థించాడంట, చెప్పాడంట. 5వ రోజు ఫోన్ చేశాడంట. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞాపకము ఒకటి మంచి ఆలోచన ఆయనలోకి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఎక్కడున్నారు ఏసన్న గారు మీరండి? ఆ చర్చి కాడే ఉన్నాను. రా అన్నాడంట. వచ్చాడంట. ఇప్పుడు 6 సార్లు నువ్వు నా కాడికి వచ్చావు, నువ్వు నేను కలిసి మాట్లాడుకున్నావు. ఇప్పుడు 7వ సారి నేను నీకు మాట చెప్తాయి కదా. చెప్పంటే దేవుడు అయితే ఈరోజు మన ఇద్దరిని కలిసి బలంగా ప్రార్థన చేయమంటున్నాడు. కూసో మొక్కాల మీద. అర్థమవుతుంది మీకండి? మన ఇద్దరం కలిసి బలమైన ప్రార్థన చేయమని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం, మోకాల మీద కూర్చోవాలి. అంట పైకి లేచి, ఏసన్న గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ అర్జెంట్ పని ఉంది నాకు. ఏం పని అంటే మామిడి కూరగాయలు అమ్మంది, మార్కెట్కి వెళ్ళి చెప్తాను. అర్జెంట్ పని ఉంది నాకు, మీరు ప్రార్థన చేసినాక ఫోన్ చేయండి, అప్పుడు వస్తా. అప్పుడు దేనికి వస్తాడు? వ్యర్థమైన మాటలు ముచ్చట్లకి ఒక్కడ పనికిరాదు. ఇలాంటి వాళ్ళు యేసు ప్రభు సంబంధికులే కాదు. నువ్వు ఎంత కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసినా దేవుడికి పనికిరాదు. ఇక్కడ వాక్యం ఏమంటో తెలుసా? నిజముగా మొరపెడితే దేవుడు ఆలోచిస్తాడు. నిజంగా నువ్వు మాట్లాడు దేవుడితో, నిజంగా ప్రయాసపడు దేవుడితో. నీ కన్నీళ్ళకి జవాబు ఎందుకు రాదు? ఇక్కడ వచ్చిన జవాబు నీకు ఎందుకు రాదు? నీ శరీరానికి ఎంతకాలము సుఖమిస్తావో అంతకాలం నీ ఇల్లంతా పేదరు. మన కొడుకు ఏదైనా పని చెప్తున్నారా? రే చేయి దెబ్బ తగ్గిద్ది, జాగ్రత్తరా. ఏ పిల్లన్నా యవనస్తులు అమ్మమ్మ ఏ పని చేస్తారు తల్లి, చేయలేవే, ఓపిక ఉండదా నీకు? వీళ్ళే సపోర్ట్. అంటే ఏంటిది? నీ పిల్లల శరీరము నీ వలె బద్ధకంగా తయారైంది. నీ పిల్లల భవిష్యత్తు వచ్చే దినములలో నీకన్నా భయంకరంగా చేస్తున్నావు. లాస్ట్లోకి వచ్చినాక ఏమంటారు తెలుసా? ఏం చేయాలమ్మా? పిల్లగాడు చెప్పిన మాట వింటలేడు, పిల్ల చెప్పిన మాట వింటలేదు, పిల్ల సీరియల్కి అలవాటు అయిపోయింది, పిల్ల సినిమాకి అలవాటు అయిపోయింది, పిల్ల ఫోన్కి అలవాటు అయిపోయింది, పిల్లగాడు చెప్పిన మాట వింటలేడు, తిరుగుబాటు చేస్తాడంటే కరెక్ట్గా చేస్తాడు. ఎందుకో? వాడిని పాడు చేసినే నువ్వు, ఆమెను పాడు చేసినే నువ్వు. ఇప్పుడు వినమంటే ఎట్లా వింటారు వాళ్ళు? రాత్రి ఒక అన్న అంటున్నాడు, అతను డబ్బు సంపాదించినా పర్లేదు కానీ నా కొడుకు దేవుని మందిరంలో వాడబడితే నాకు అదే చాలు. మంచిదా కదా చెప్పండి? 1 రూపాయి సంపాదించినా పర్లేదు కానీ వాడు దేవుని మందిరంలో ఆరాధిస్తా పరిచారికుడిగా ఉంటే అంతకంటే నాకేం కావాలి అన్నాడు. మరి ఏంటిది? ఈ తండ్రిలో ఉన్న ఆవేదన, ఈ తండ్రిలో ఉన్న ఆర్భాటము. కొంతమంది ఏం చేస్తారు? తల్లులు పిల్లలు ఆగపార్తానికి చేస్తారు. నీ పిల్లల్ని ఏ త్రోవలో నడిపిస్తున్నారో నువ్వు గమనించాలి. నీ పిల్లల్ని ఏ త్రోవలోకి వెళ్తున్నారో నువ్వు గమనించాలి. ఏసన్న గారు ఆయన ఒట్టి ఎక్తి కాడు. వాక్యము బోధిస్తూ ఉంటే, వాక్యం చెబుతూ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు తెలుసా? ఫస్ట్ ప్రారంభం కూర్చున్నాక, తండ్రి నీ వాక్యముతో నన్ను దర్శించవా, నీ వాక్యముతో నాతో మాట్లాడవా, నీ వాక్యము నా కోసం ఏదని చెప్పవా. నేను ఈ రోజంతా పని బాగొట్టుకొని వ్యాపారం పని చేసుకొని ఈరోజు నీతో గడుపుదామని వచ్చినానయ్యా, నాతో మాట్లాడవా తండ్రి అని చెప్పి వచ్చి కూర్చుంటారు. పక్కన ఒక ఆయన వచ్చి కూర్చొని అన్నాడంట, ప్రార్థన చేస్తానని చెప్పి వచ్చి కూర్చున్నాడంట. మంచి ఒక ముచ్చట్లు పెట్టి ఆయన పక్కన కూర్చున్నాడంట.
బాగా ముచ్చట్లు పెట్టి ఆయన పక్కన కూర్చున్నాడంట. ఒకడికి భార్య ఉంటుంది, ఇంకొక భార్య కోసం ఎతుకుతాడు ఒకడు అని ఎమ్మటి అనేసాడంట. ఆయన ఏ పరిశుద్ధాత్మ స్పీడ్ అన్నాడో తెలియదు అన్నమాట. ఎంబటే చూసి కడుపు మండిపోయిందంట ఆయనకి. అసలు ఏసన్న ఏమన్నా మైండ్ ఉందా ఏసన్నకి? ఏమన్నా మనిషేనా అంటే ఏమైందని పక్కనే ఏమైందంటే అసలు ఏం పని ఆయనకి ఏం అవసరం? నేనేదో నా బాధ ఏదో నేను పడతా, ఆయనకేం బాధ? ఆ పెళ్ళి పేటాకు లేనివాడికి ఓ భార్య ఉండదు, పాడుండదు, ఓ జోలు తగిలించుకుంటాడు, 24 గంటల బైబుల్ తీసుకుంటాడు, ఆ బైబిల్ పట్టుకుంటాడు, పోతూ ఉంటాడు ఓ పిచ్చోడు పోయినట్టు. ప్రతి ఇల్లు పోతుంటాడు, దర్శిస్తుంటాడు, ఏదో వాళ్ళ ముద్ద భార్య తింటాడు, ఆ వచ్చి ఆ గుళ్ళో కూర్చొని ప్రార్థన. ఆయనకి ఏం తెలుసు? భార్యను చేసుకుంటే కదా అర్థమయ్యేది అని పక్కన ఆయనతో పక్కన వాళ్ళతో ఎక్కువగా ముచ్చట్లు పెట్టి అలవాటు పడుతుంది. మనకి వాక్యం జరుగుతున్నాడు పక్కన చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా మందిరంలో ఉంటారంట. చెప్తూ ఉంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, అట్లా అనకూడదు, మనము సరిగ్గా నాతో మాట్లాడేది ఏదో వాక్యం చెప్తున్నట్టు అన్నాడంట. చెప్పేశాడంట. నీకు చెప్పిన నువ్వు పక్కన వాడు వింటలేవు ఏమింట్లో అని ఎమ్మటే జేబులోంచి 1000 రూపాయలు తీశాడంట. చూడు 1000 రూపాయలు ఆ రోజులలో 1000 రూపాయలు అంటే 50,000తో సమానం. ఏసన్న గారు ఉన్న సమయంలో ఈ 1000 రూపాయలు ఏసన్నకి ఇద్దామని నిన్ననే నాకు 50,000 ఉద్యోగంలో శాలరీ వచ్చింది, ఒక 1000 రూపాయలు దశం బాగా ఆడదామని వచ్చా. ఈ ఒక్క మాటతోనే 1000 రూపాయలు పోయినాయి ఆయనకి. ఈ మాట చెప్పకపోతే 1000 రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి ఇద్దును, ఆయన పొగుడుదును, ఆయన స్లాబ్ మీద కూర్చోబెడుతును కదా నేను అని చెప్పి బైబుల్ తీసి ఇక్కడ పెట్టేసి మా భార్య ఆ లైన్లో కూర్చుంది, వస్తా మా భార్యకి ఇచ్చేసేయండి. వీళ్ళు వచ్చింది ఎప్పుడంటే వచ్చుడే ఏదో ఎప్పుడో దారిపి ఊడిపోతాడు. వ్యర్థమైన ముచ్చట్లకి, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన తలపులు, వ్యర్థమైన ఉద్దేశాలు, ఇలాంటి వాళ్ళు ఎన్నడికి బాగుపడి ఎన్నడికి దేవుడి సింహాసనం ఎక్కుతారు? ఎక్కరో. దేవుడు పట్టుదల కలిగితే నువ్వు వద్దు అన్నా కాదన్నా నీ ఇంట్లో కూర్చున్నా నువ్వు టైం వేసావు, నువ్వు రోడ్డు మీదకి వచ్చిన టైం వేసావు, నువ్వు పని చేస్తున్న టైం వేసావు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా, టైం ఏం చేయాలో అర్థం కావట్లా. అబ్బా ఏం చేయాలి నేను, ఏం చేయాలి? అరే ఎవరైనా కలిస్తే బాగుండే, అరే ఎవరైనా వస్తే బాగుండే, అరే ఎవరైనా కలిస్తే బాగుండే, అరే ఇటు బైక్ మీద ఎవరైనా పోతే బాగుండే, ఇటు ఎవరు రావట్లేదండి, అరే నా కొంపలోకి ఎవరు రావట్లేదండి, అరే వస్తే బాగుండే, వాళ్ళకు కుర్చీ వేసి నేను కుర్చీ వేసుకొని దయ్యపు మాటలు మాట్లాడుకుందివే. ఈ ఉద్దేశం కలిగిన వాళ్ళు కారు. లేచి ఎమర్జెంట్లుగా వెళ్ళిపోయినాడు. పాటు వచ్చే బైక్ తగిలింది, ఖచ్చితంగా మోకాళ్ళకు తగిలి మోకాళ్ళు ఇరిగిపోయింది. హాస్పిటల్ వేసేసారు. ప్రార్థన కూడా జరగల, ఎమర్జెంట్లుగా అన్నీ చెప్పేశారు. వాళ్ళ భార్య ప్రార్థన చేసుకుని కంగారుకి వెళ్ళింది, కంగారుకి వచ్చేసింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వచ్చి అయ్యా ఒక్కసారి హాస్పిటల్కి రాయి, ఈయన అందరూ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఏమైందమ్మా? కొద్దిగా రాండి అయ్యా. తొందరగా వెళ్ళి హాస్పిటల్ కాడికి వెళ్ళి చూస్తే ఎమ్మటి అంటున్నాడంట. ఫస్ట్ ఆ 1000 రూపాయలు తీసి షాపుడి చేతిలో పెట్టినాడంట. నీ 1000 రూపాయలు నాకెందుకురా నాయన అంటే, వద్దు ఇప్పుడే మోసపోయినా ఇక మోసపోను, ఇప్పుడే చాలా బాధ పెట్టినా ఇక బాధ పెట్టను. ఏంది ఒక కాలు ఇరిగితేనే ఇట్లా అంటున్నావురా, మరి ఇంకో కాలు ఇరగొద్దారా నీకు? అమ్మా ఒక్క కాలేగా తిరిగింది. ఆ భార్య ఏమంటుందో తెలుసా? భార్య ఈ అననీయ సప్పేర్ లాంటి భార్య కాదు. అననీయ సప్పేరే భార్యలు వేరే ఉంటారు. ఈ భార్య ఏమంటుంది తెలుసా? అయ్యా దైవజనుడా, నా భర్తకి తగిన పల్స్మెంట్ దేవుడిచ్చాడు, తగిన కాలములో దేవుడు దెబ్బకొట్టాడు, మీరు చింతించకండి అయ్యా. ఎందుకమ్మా? దుర్మార్గమైన పని. మందిరానికి నమ్మకస్తుడు కాదు, నీకు నమ్మకస్తుడు కాదు, బైబిల్ చదవడు, అంతా దొంగ, ఇంట్లోకి వస్తే మొత్తం నటన. ఇలాంటి వాడిని నువ్వెట్లా నమ్ముతున్నావు? దేవుడు కాలం వచ్చింది, కాళ్ళని కొట్టాడు, ఈ కొంపలోనే పడి ఉంటాడు. ఇంత అన్నం వేస్తాను పరలోకంలో చేరతాడు. ఒట్టప్పుడు వ్యర్థంగా తిరిగాడు, వ్యర్థంగా ఊరేగాడు. ఇలాంటి వాడు ఎందుకయ్యా, మీరెందుకయ్యా ఇసుమంటి పనికి మళ్ళీ కోసం బాధపడుతున్నారు అన్నారంట.
కొంతమంది భార్యలు ఏం చేస్తారు, అమ్మ ఏం చేద్దాం మరి అననీయ చేసినట్టు మా సపేరు చేసినట్టు చేద్దాం, అట్లే చేద్దామా, నీ మాటే నా మాట, నా మాటే నీ మాట, నువ్వు పోయే నరకానికే నేను వస్తా, నేను పోయే పాతాళలోకానికే నువ్వు రా. ఇద్దరు కలిసి ఈ అననీయ సపేరులు దేవుడు కాలం వచ్చినప్పుడు వీళ్ళు ఎత్తబడరు. యేసు ప్రభు కాలం వచ్చినప్పుడు సమాధిలో ఉంటారు, కానీ యేసు వచ్చేటప్పటికి పరిశుద్ధమైన ఆలయంలో కూడా అడుగు పెట్టరు. నీ జీవితాన్ని నువ్వు రోజు పరీక్ష చేసుకోవాలి, గంటకి పరీక్ష చేసుకోవాలి, నిమిషానికి పరీక్ష చేసుకోవాలి. నా జీవితం ఏమైంది ప్రభా, నా జీవితంలో ఒక అర్థం లేదయ్యా. మనుషుల మీద కొట్లాడి మనుషుల మీద అరిచేదేదో ఆయన మీద అరవరాదు నీతిగా. నా జీవితం ఏంది ప్రభా, నా జీవితం ఎట్టి వెళ్తున్నాయా, నా డబ్బులు ఎట్టి వెళ్ళిపోతున్నాయా, నా పరిస్థితి అయిపోతున్నాయా, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానయ్యా, ఎందుకయ్యా నా జీవితం చూడట్లేవా, నా కన్నీళ్ళు నీ కాడికి రావట్లేవా, నేను అర్థంగా తిరుగుతున్నానా, నేనేం తేడా పడితే సరిచేయి ప్రభు, సరిచేయి. ఎవరిలో సరిచేస్తావో నాకు తెలీదు, ఎవరిలోనన్నా నన్ను సరిచేయి ప్రభు. కానీ నీకు నేను లోపడతానయ్యా, నీ మాట నేను వింటానయ్యా, నీ మాటలు విని నలుగురికి చెబుతానయ్యా. ఎదుటి వాళ్ళు పాడైపోతే చూడనయ్యా, నాకు తగిన సాక్షి నేను చెబుతానయ్యా. నన్ను మార్చవా ప్రభా. ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటిది, నన్ను మార్చు ప్రభా.